హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మన సెషన్లో వచ్చేసి టీఎస్పిఎస్సి సంబంధించిన గ్రూప్ 4 ఉన్నటువంటి సిలబస్ను ఒకసారి చూద్దాం. డీటెయిల్గా అసలు సిలబస్ ఏంటి, అందులో ఉన్న పోస్టులు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మనకు ఎస్ఎస్సి స్టాండర్డ్స్తో కొన్ని జాబ్స్ ఉంటాయి. అవేంటంటే జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్స్ అండ్ టైపిస్ట్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఇవన్నీ మనకు ఎస్ఎస్సి స్టాండర్డ్స్తో ఉండడం జరుగుతుంది. వీళ్ళకి వచ్చేసి సిలబస్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, టూ పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్. దీనికి సంబంధించి 150 మార్కులు, 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీ. ఇది కూడా అంతే, సేమ్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. ఇలా మనకు 2 పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పేపర్ 1లో జననాదిలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్, అలాగే పేపర్ 2లో ఏమేమి ఉన్నాయి అన్న ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. పేపర్ 1, ఇందులో మనకు ఈ పేపర్ పేరు ఏమని చెప్పాం, జనరల్ నాలెడ్జ్. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు మొదట వచ్చేసి సబ్ టాపిక్ కరెంట్ అఫైర్స్. రెండోది వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. అంటే ఇండియాతో రిలేషన్ ఉన్నాయి కావచ్చు, ఇతర దేశాల్లో జరుగుతున్న విషయాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, ఉక్రెయిన్ లాంటి యుద్ధాల గురించి కావచ్చు, మరెన్నో సంఘటనలు, అంతర్జాతీయ సంబంధాలు, అలాగే సంఘటనలు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్ నోటిఫికేషన్ నుంచి లాస్ట్ 9 months, 6 months, 1 ఇయర్ వరకు కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. దాంతోపాటు ఎకానమీ, అలాగే తెలంగాణ జోగ్రఫీ, ఎకానమీ. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమంపై ప్రత్యేక సాధనం. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి తెలంగాణ చరిత్ర,
తెలంగాణ ఉద్యమం. అలాగే 10th వన్ వచ్చేసి తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, భాషా సాహిత్యాలు. అలాగే 11th వన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అంటే గవర్నమెంట్ స్కీమ్స్. ఇవన్నీ మనకు పేపర్ 1లో 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇవన్నీ ఎస్ఎస్సి స్టాండర్డ్, అంటే ఎలాంటి అంశాలు, రాజ్యాంగం కావచ్చు, జాగ్రఫీ, ఎకానమీ, ఈ అంశాలన్నీ ఎస్ఎస్సి స్టాండర్డ్లో తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ పేపర్ 2 ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ సిలబస్ రాసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీ. ఇది మనకు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. వీటిలో సబ్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. వర్బల్ అండ్ నాన్ వర్బల్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి కాంప్రిహెన్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్యాసేజ్ ఎనాలిసిస్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి అర్థమెటిక్. ఇలా ఈ సబ్ టాపిక్స్ 5 సబ్ టాపిక్స్ నుంచి మనకు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే గ్రూప్ 4లో మనకు గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అని చెప్పేసి మళ్ళీ 2 రకాల సపరేట్ పోస్టులు ఉంటాయి. అవి గ్రూప్ 1 గ్రూప్ 2 కిందికి రానివి గ్రూప్ 4లో ఉంటాయి. వాటి సిలబస్ ఏంటి, అవి విధంగా ఉంటాయని ఒకసారి చూద్దాం. గ్రూప్ 4 గెజిటెడ్ సిలబస్ ఇప్పుడు చూద్దాం మనం. గ్రూప్ 4లో గెజిటెడ్ చూసినట్లయితే వాళ్ళకు కూడా సేమ్ 2 పేపర్లు ఉండడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2. ఇందులో ఏమేమి పోస్టులు వస్తాయంటే హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 ఆఫీసర్స్, సూపర్వైజర్స్ గ్రేడ్ 2 పోస్టులు. ఇవి మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 లేనటువంటి గెస్టెడ్ గ్రూప్ 4 పోస్టుల కింద మనం చూపించడం జరుగుతుంది నోటిఫికేషన్లో. వీటిలో పేపర్ 1 వచ్చేసి ఇలాగే 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 కూడా 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. వీటితో పాటు ఇందులో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. టోటల్గా 350 మార్క్స్కి ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది గెస్టెడ్ వాళ్ళకి సంబంధించిన గ్రూప్ 4. ఇందులోని పేపర్ 1 సిలబస్ మనం చూసినట్లయితే 150 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన పేపర్ 1 మనం చూసినట్లయితే ఈ పేపర్ని ఏమంటామంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ. ఈ పేపర్ని ఏమంటాం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో సబ్ టాపిక్స్ ఏంటి, మనకు మెయిన్ సబ్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే సిలబస్ యొక్క పరిధి తెలుసుకోవడానికి, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం తెలుసుకోవడానికి మనకు సబ్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
ప్రతి ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందు మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే సిలబస్ ఎలా ఉందనేది తెలవాలి. ఆదరబాదరగా మనం నోటిఫికేషన్ వచ్చిందని కంగారు పడడం కంటే సిలబస్ తెలుసుకొని ప్రీ ప్లాన్డ్గా వెళ్ళడం అనేది చాలా జాబ్ కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే అందులో భాగంగా ఇది చూసినట్లయితే టాపిక్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అఫైర్స్. ఇది ప్రాంతీయ, రీజనల్, అలాగే నేషనల్, అలాగే ఇంటర్నేషనల్. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్, పర్యావరణ అంశాలు. ఇందులో విపత్తు నిర్వహణ, దాంతోపాటు నివారణ, ఉపశమన చర్యలు. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ భారతదేశ, అలాగే తెలంగాణ. ఆర్థిక సామాజిక అభివృద్ధి. వీటికి సంబంధించిన అంశాలు. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి భారతదేశ భౌతిక, సామాజిక, భౌగోళిక స్వరూపం. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి తెలంగాణ భౌతిక, సామాజిక, భౌగోళిక స్వరూపం, జనగణన అంశాలు. ఆర్థికపరమైన అంశాల పైన రాసాము ఆల్రెడీ. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి భారతదేశ జాతీయోద్యమం. అలాగే నైన్త్ వన్ వచ్చేసి మనకి ఇందులో ఆల్రెడీ ఈ భారతదేశ జాతీయోద్యమం ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర అని ఉంటుంది టాపిక్. ఇది మొత్తం మనం భారతదేశ జాతీయోద్యమంలో మనం చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నైన్త్ వన్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో ఉన్నటువంటి తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర ఇవన్నీ ఇందులో టాపిక్స్గా ఉంటాయి. అలాగే 10th వన్ వచ్చేసి భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, అలాగే పరిపాలన, ప్రభుత్వ విధానాలు. అలాగే 11th వన్ వచ్చేసి సామాజిక ఎడబాటు, కుల, లింగ, తెగల, అలాగే ఏక పౌర హక్కుల విధానాల గురించి, సమ్మిళిత విధానాలు ఇవన్నీ మనకు 11th టాపిక్లో కవర్ చేయడం జరిగింది. వాటితో పాటు 12th టాపిక్ వచ్చేసి తెలంగాణ సమాజం,
కళలు, సంస్కృతి, వారసత్వం, ఇవన్నీ కవర్ చేయడం జరిగింది. అలాగే 13th టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విధానాలు, ప్రభుత్వ విధానాలు అంటే స్కీమ్స్, ఇందాక మనం చెప్పుకున్నవి. అలాగే 14th టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, విశ్లేషణ సామర్థ్యం, వాటితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్. అలాగే 15th టాపిక్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్. ఇది వచ్చేసి ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు ఉండడం జరుగుతుంది. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చేసి ఇవి మనకు 15 టాపిక్స్. పేపర్ 1 అనేది 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది పేపర్. అలాగే పేపర్ 2 వచ్చేసి ఏముంటుందంటే సంబంధిత సబ్జెక్ట్ అనేది మనకు అప్పుడు నోటిఫికేషన్ టైంలో తెలియడం జరుగుతుంది. దానికి వచ్చేసి పేపర్ 2కి వచ్చేసి సేమ్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏం సబ్జెక్ట్ అనేది మనకు నోటిఫికేషన్ టైంలో రిలీజ్ చేయడం జరుగుతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు ఇందులోనే నాన్ గెస్టెడ్ చూసినట్లయితే గ్రూప్ 4లోని నాన్ గెస్టెడ్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసినట్లయితే చూడండి. నాన్ గెజెటెడ్ దాదాపు సేమే ఉంటుంది, కాస్త మనం గుర్తుపట్టవచ్చు. కరెంట్ అఫైర్స్ అందులో కూడా ఫస్ట్ టాపికే. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు సేమ్ గెస్టెడ్లో కవర్ అయింది. అలాగే 3rd టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్. దాంతోపాటు 4th టాపిక్ వచ్చేసి పర్యావరణ అంశాలు. 5th టాపిక్ వచ్చేసి అక్కడ భారతదేశ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని ఇవ్వడం జరిగింది, కానీ సేమ్ ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ. అలాగే 6th టాపిక్ వచ్చేసి తెలంగాణపై ప్రత్యేక దృష్టితో భారతదేశ భౌగోళిక అంశం. భారతదేశ తెలంగాణ ఈ భౌగోళిక అంశం ఉంది కదా, ఇది మనకు అక్కడ 6th టాపిక్గా కవర్ చేయడం జరిగింది. అంటే ఏమనుంది, తెలంగాణపై ప్రత్యేక దృష్టితో భారతదేశ భౌగోళిక శాస్త్రం. అలాగే మనకి ఇక్కడ 7th టాపిక్ వచ్చేసి అక్కడ ఏమని మెన్షన్ చేశారంటే 7th నాన్ గెస్టెడ్లో ఇందులో 7th సబ్ టాపిక్ వచ్చేసి చూడండి, స్థానిక స్వపరిపాలనపై స్థానిక స్వపరిపాలనపై ప్రత్యేక దృష్టితో భారతదేశం యొక్క రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, వీటిని మనకు కవర్ చేయడం జరిగింది. అలాగే 9th టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విధి విధానాలు. దీన్ని మనకు అక్కడ 9th టాపిక్గా చూపించడం జరిగింది. సేమ్ టాపిక్, అంటే మీరు ప్రిపేర్ అయ్యే టైంలో యూజ్ అయ్యేలా నేను అలాగే చూపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 9th టాపిక్లో 10th టాపిక్ వచ్చేసి ఇందులో నాన్ గెస్టెడ్లో 10th టాపిక్ వచ్చేసి భారతదేశ జాతీయ ఉద్యమంపై ప్రత్యేక దృష్టితో. ఇది మనకు 10th టాపిక్ నాన్ గెస్టెడ్లో. అలాగే 11th టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ, మనకి ఇక్కడ కవర్ అయింది కదా, తెలంగాణ సమాజం, చరిత్ర, రాష్ట్ర ఉద్యమం, ఇది మనకు 11th టాపిక్లో ఉంటుంది. అలాగే 12th టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. 12th టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. దాంతోపాటు 13th టాపిక్ వచ్చేసి 1 2 3 బేసిక్ ఇంగ్లీష్. ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నారు, కొన్ని బుక్స్లో 8th స్టాండర్డ్ అని ఇవ్వడం జరిగింది. దేనికి, నాన్ గెస్టెడ్కు. సేమ్ టాపిక్స్ ఇలా ఉన్నాయి, రెండిట్లో ఉన్నాయి, కానీ మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే ఇప్పుడు తెలంగాణ చరిత్ర అనేది ఇంటర్ స్టాండర్డ్ వరకు ఎలా ఉంది, డిగ్రీ స్టాండర్డ్ వరకు ఎలా ఉంది, 10th స్టాండర్డ్ వరకు ఎలా ఉంది, వాటికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇండియన్ ఎకానమీ అన్నారు, దాన్ని కూడా ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయితే
మనకు గెస్టెడ్ నాన్ గెస్టెడ్కి మన గ్రూప్ 4 సిలబస్ అనేది అయిపోయినట్టుగా ఉంటుంది. సేమ్ ఇందులో కూడా పేపర్ 2 వచ్చేసి సిలబస్ వచ్చాక అంటే నోటిఫికేషన్ వచ్చాక అందులో సంబంధిత సబ్జెక్ట్ ఇస్తా అన్నారు. అది 150 మార్క్స్ 150 క్వశ్చన్స్గా ఉండడం జరుగుతుంది. ఇది మనకు టీఎస్పీఎస్సీ తరపున రాబోతున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్. అందరూ మన ఛానల్లో లెసన్స్ కూడా మన ఛానల్లో టాపిక్ వైజ్ సబ్ టాపిక్ వైజ్ డిగ్రీ స్టాండర్డ్ వరకు లెసన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాటిని అందరూ చూడండి, ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.